హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో, మంచి యూస్ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. ఎప్పుడు పెట్టుకునే బియ్యపిండి వడియాలే కాకుండా రాగిపిండితో కూడా మంచిగా ఈజీగా వడియం విరిగిపోకుండా చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో ఒక్కలైనా కూడా చేసేసుకోవచ్చు. రాగిపిండి కానీ, రాగి ముద్ద కానీ, రాగి జావ కానీ ఇష్టం లేని పిల్లలకి భలే యూజ్ అవుతుంది అనమాట. మా అమ్మాయి లాంటి వాళ్ళకి అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదనమాట. అయితే చూసారు కదా ఎంత మంచిగా గుల్లగా క్రిస్పీగా వచ్చాయో. ఈ టిప్స్ పాటిస్తే మంచిగా వస్తాయి. మరి ప్రాసెస్లోకి వెళ్తే మనం పిండికి సరిపడా ఒక గిన్నె అయితే తీసుకోవాలి. నేనైతే ఈ పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసుల పిండి అయితే తీసుకున్నాను. సేమ్ అదే గ్లాస్తో కొలత వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసుల పిండి అంటే ఒక్కొక్క గ్లాస్కి 8 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే 2 గ్లాసులకి 16 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేయాలి. బట్ ఇందులో మనం తీసుకున్న గిన్నెలోకి 14 గ్లాసులు వాటర్ మాత్రమే పోసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఒక గ్లాస్ పిండితోటి పెట్టుకుంటే 8 గ్లాసెస్ వాటర్ కొలత గుర్తు పెట్టుకోవాలి. అంటే ఒక గ్లాస్ పిండికి 8 గ్లాసులు చొప్పున 16 గ్లాసులకి 14 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని రుచికి సరిపడా వాటర్ వేసుకోవాలి. మిగతా 2 గ్లాసులు ఏంటంటే మనం పిండిలో కలిపి వేసుకోవాలి. అందుకని చెప్పి 2 గ్లాసులు తగ్గించి వేసుకోండి. సో ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. జీలకర్రతో పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడే జీలకర్ర వేసేసుకోండి. నేనైతే నువ్వులతో పెడుతున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు 2 గ్లాసులు రాగిపిండి అయితే తీసుకున్నాను కదా, దాంతో 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను. గిన్నెలో 14 గ్లాసులు, ఇక్కడ ఒక 2 గ్లాసులు, మొత్తం 16 గ్లాసులు 2 గ్లాసుల పిండికి. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది ఉండలు లేకుండా మంచిగా బాగా కలుపుకోవాలి. ఉండలుంటే వడియంలో అక్కడక్కడ గట్టిగా వచ్చేస్తుంది. సో బాగా స్మూత్గా కలపడానికి కొంచెం టైం పడుతుంది. మంచిగా కలిపేసుకోవాలి. ఎవరి హెల్ప్ లేకుండా ఈ టిప్స్ పాటిస్తే మంచిగా చేసుకోవచ్చు. నేనైతే ఒక్కదాన్నే చేసుకున్నాను. పిండి కానీ పెట్టడం కానీ తీయడం కానీ అన్నీ నేనే చేసుకున్నాను అనమాట. సో మీరు కూడా సింగిల్గా చేసుకోవచ్చు. సో దీంట్లో అయితే కొంచెం అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా వేసుకోండి. ఇవైతే చాలా స్పైసీగా ఉన్నాయి. నాకు జస్ట్ 2 సరిపోయాయి. ఈ పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ వేసుకోవాలనుకుంటే ఆ స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోండి. ఎందుకంటే వడియం ఇందులో ఉడికినప్పుడు ఇంకొంచెం కారం వస్తుంది కాబట్టి తక్కువ వేసుకోవడమే మంచిది. వడియాలకు ఇంకొకటి ఏంటంటే కొంచెం ఉప్పు కూడా తక్కువ వేసుకోవాలి. వడియాలు ఎండిపోయాక ఉప్పు కొంచెం ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది. మనం కరెక్ట్గా సరిపోయే దానికన్నా కొంచెం తగ్గించి వేసుకుంటే వడియం బాగా ఎండిన తర్వాత తినేటప్పుడు కూడా ఉప్పు కసంగా లేకుండా బాగుంటుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా మంచిగా మసులుతున్న వాటర్లో ఇప్పుడు మనం కలిపెట్టుకున్న రాగిపిండి ఉంది కదా, మొత్తం అంతా కూడా గరిటెతో తిప్పుకుంటూ వేసేసుకోవాలన్నమాట. ఉండలు కట్టకుండా ఉంటుంది. మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ అక్కడక్కడ ఉండలు ఉన్నా కూడా దాన్ని గరిటెతో బాగా గట్టిగా తిప్పుకుంటూ బాగా కలిపేసుకోవాలన్నమాట. చాలా బాగుంటాయండి. ఎప్పుడు బియ్యపిండి వడియాలే కాకుండా రాగిపిండి వడియాలు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను వేసినవి ఏంటంటే ఒక చిన్న టీ గ్లాస్లో ఒక పావు నువ్వులు అయితే వేసాను అనమాట. మీరు క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడమే. దీనికన్నా ఎక్కువ పిండి వేసుకోవాలనుకుంటే ఇంకొంచెం నువ్వులు పెంచుకోవాలి. ఇంకొంచెం తక్కువ చేసుకుంటే నువ్వులు తగ్గించుకోండి. ఇంకంతేనండి. మరీ ఎక్కువ వేసుకుంటే చేదనేది వస్తుంది. కొంచెం తక్కువగానే వేసుకోవాలి. మనకి వేయించుకున్నప్పుడు అక్కడక్కడ నువ్వులు కనిపిస్తూ పువ్వుల్లాగా చాలా బాగుంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. లేదా నాకు నువ్వులు ఇష్టం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసి జీలకర్ర వేసుకోవచ్చు. సో ఇంతేనండి. నేనైతే బాగా పలుచుకున్నప్పుడే తీసేసాను. ఒకవేళ మీరు ప్లాస్టిక్ కవర్లో పెట్టుకోవాలనుకుంటే కూడా పలుచుకున్నప్పుడే తీసేయండి. మరీ వేడిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ కవర్లో పెట్టుకోవడం మంచిది కాదు. కొంచెం చల్లారాక పెట్టుకోవాలి. నేను ఒక్కదాన్నే పెడతాను కాబట్టి కొంచెం ఎలాగైనా ఒక్కలు పెట్టేటప్పుడు చిక్కబడిపోతుంది కదా, సో అందుకని చెప్పి బాగా పలుచుకున్నప్పుడే తీసాను. ఇవన్నీ నేను ఒక్కదాన్ని పైకి తీసుకొచ్చేటప్పటికి కొంచెం చిక్కబడింది. చూసారా, ఈ వడియం ఇలా ఎప్పుడు వేసినా కూడా మనం గరిటతో వేసేటప్పుడు సగానికి హాఫ్ కింద కట్ చేయకూడదు, ఒకేసారి వేసేయాలి. చూసారు కదా, ఇలా వేసేయాలి. అప్పుడైతే మాత్రం వడియం విరగకుండా వస్తుంది. సో ఈ విధంగా నేను వైట్ క్లాత్ ఇది ఎప్పుడు యూజ్ చేయలేదండి. సో మంచిగా వాష్ చేసుకొని నేను చక్కగా ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట. లేదా మీరు షీట్లో పెట్టుకోవాలన్నా ఇదే ప్రాసెస్. ఇప్పుడైతే నాకు మార్నింగ్ పెడితే ఈవినింగ్ కల్లా ఈ విధంగా ఎండిపోయాయి. ఎండిపోయిన వాటిని మంచిగా వాటర్ వేసేసుకోవాలి. వెనక్కి తిప్పి వాటర్ వేసేసుకుంటే కొంచెం నాని మనకి వడియం విరగకుండా ఈజీగా వస్తాయి. అదే పాలిథిన్ కవర్ మీద అయితే మాత్రం ఇంత శ్రమ పడక్కర్లేదు, ఈజీగా వచ్చేస్తాయి. నాకైతే కవర్ లేదు, ఆర్డర్ పెట్టాను, లేట్ అవుతుంది కదా అని చెప్పి ఈలోగా క్లాత్ మీద అయితే పెట్టాను. సో ఈ విధంగా అయితే
తీసుకోవాలి. మనం రివర్స్‌లో పెట్టుకోవాలనమాట. ఆల్రెడీ మనకి ఫ్రంట్ అంతా బాగా ఎండిపోతుంది కదా! అడుగున ఉంటది కదా! ఆ పచ్చంతా కూడా ఎండాలి. అండ్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఇంకాస్త ఒక 2 గంటలైతే ఎండలో పెట్టాను అంతేనండి. ఇంకా అసలు ఎంత బావుంటాయంటే చాలా చాలా బావుంటాయి. సౌండ్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో. మరీ ఎండిపోకూడదు వడి ఇరిగిపోయేదాకా మరీ మనం వేయించేటప్పుడు నల్లగా వచ్చేస్తాయన్నమాట. సో, చూసుకొని కొంచెం క్రిస్పీగా ఈ విధంగా కొంచెం ఎండినట్టు మనకు అర్థమైపోతుంది. అప్పుడు తీసేసుకొని మంచిగా ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ వడియాల కోసం ఇంకా చాలా రకాల వడియాలు పెడతాను. ఏమేమి కావాలో అన్నీ కూడా మీకు వస్తాయి వడియాలు. ఆ రకాలన్నీ కూడా కావాలంటే కొత్తగా ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి వడియాల కోసం నేను డీమార్ట్‌లో ఈ సెట్ అయితే తీసుకొచ్చాను. 5 డబ్బాలు వచ్చాయన్నమాట. 5 డబ్బాలు కూడా కొంచెం మంచివే తీసుకొచ్చుకున్నాను. ప్లాస్టిక్ వాడాలనుకుంటే కొంచెం మంచి ప్లాస్టిక్కే తెచ్చుకోవాలి. మరి తక్కువలో కూడా ఉన్నాయి గానీ కొంచెం మంచిదే తెచ్చాననమాట. స్టీల్ డబ్బాలో కనిపించదు అనుకున్నప్పుడు కొంచెం మంచి క్వాలిటీ ప్లాస్టిక్ వాడితే సరిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్